నమస్తే. భారత్ ఈ రోజున ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నిజానికి ఇది అనధికారికంగా కొన్ని నెలల క్రిందటే జరిగింది. కానీ ఈరోజు తాజాగా అధికారికంగా ఐఎంఎఫ్ ప్రకటించింది, భారత ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ఆ ప్లేస్లోకి వచ్చింది. ఇక భారత్ కంటే ముందు కేవలం మూడు దేశాలు ఉన్నాయి. నెంబర్ 1 ప్లేస్లో అమెరికా ఉంది, ఆ తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత జర్మనీ ఉంది. మనకంటే ముందు జర్మనీకి మనకి పెద్ద వ్యత్యాసం లేదు. ఎకానమీ విషయంలో కొద్దిపాటి తేడా మాత్రమే ఉంది. బహుశా 2026 సంవత్సరం చివరి నాటికి కానీ లేకపోతే 2027 సంవత్సరం చివరి నాటికి కానీ భారత్ జర్మనీని కూడా అధిగమించి 3వ బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది అనడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఐఎంఎఫ్ అంచనాలు కానీ, ప్రపంచ బ్యాంకు అంచనాలు కానీ, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు కానీ, ఇంకా పలు అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే అంచనాలని వేస్తున్నాయి. బహుశా అంతకంటే ముందే అది జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నెంబర్ 2, నెంబర్ 1 మాత్రం చాలా డ్రాస్టిక్, చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. చైనాకి మనకి చాలా వ్యత్యాసం ఉంది, అమెరికాకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. బట్ ప్రస్తుతానికైతే ఒక పాజిటివ్ డైరెక్షన్లో భారత్ వెళుతోంది అనడానికి ఈ లెక్కలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం ఈ వీడియోలో కొన్ని స్టాటిస్టిక్స్ మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇది కేవలం రాత్రికి రాత్రి జరిగిందా ఈ గ్రోత్ అంటే డెఫినెట్గా కాదు. 2014 తర్వాత జరిగినటువంటి కొన్ని ఆర్థిక సంస్కరణలు, కొన్ని పాలసీ మార్పులు, వీటన్నిటి కారణంగా ఈ 10-11 సంవత్సరాల్లో వచ్చినటువంటి పురోగతిగా మనం చెప్పుకోవచ్చు. 2014లో మనం భారత్ ర్యాంకింగ్ ఎలా ఉండేది? 11వ స్థానంలో ఉండేవాళ్ళం. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా 11th ర్యాంకులో ఉండేవాళ్ళం. ఈ రోజున ఎక్కడికి వచ్చాం? 4th పొజిషన్కి వచ్చాం. సో ఇది ఎలా సాధ్యమైందంటే ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్తోనే ఇది సాధ్యమైంది. కొన్ని సంస్కరణలు తీసుకున్నారు. ఆ సంస్కరణల ఫలితాలే ఈరోజు మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక్కసారి మనం ర్యాంకింగ్స్ చూస్తే అమెరికా యొక్క ఎకానమీ ఎంతయా అంటే $30 ట్రిలియన్ పైగా ఉంది అమెరికా ఎకానమీ. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నెంబర్ 1 ఎకానమీ. కాకపోతే అమెరికాకి థ్రెట్ ఏంటంటే అమెరికా ఎకానమీ ఎంత పెద్దదో అమెరికా అప్పులు కూడా సుమారుగా $37 ట్రిలియన్ ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది, ఇంకా ఎక్కువ ఉందని చెప్పాలి. సో అది ఎక్స్టర్నల్ డెట్స్ ఉన్నాయి వాళ్ళకి, అది వేరే అంశం, మనం దాని గురించి సెపరేట్గా డిస్కస్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అమెరికా నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ చైనా విషయానికి వస్తే చైనా ఎకానమీ 18 నుంచి 19 ట్రిలియన్ ఎకానమీ చైనా. మనదెంత? భారత్ ఎకానమీ 4.1 నుంచి 4.2 ట్రిలియన్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చైనాకి మనకి. 18 ట్రిలియన్ ఎక్కడ, 4.1, 4.2 ఎక్కడ, చాలా వ్యత్యాసం ఉంది. కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చైనా మనకంటే చాలా ముందుంది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణల విషయంలో మనం ఒక 10-15 సంవత్సరాలు వెనకబడే ఉన్నామని చెప్పాలి. మనకి 90sలో మొదలయ్యే ఆర్థిక సంస్కరణలు, కానీ అప్పటికే చైనా మొదలుపెట్టేసింది. ఆ వెనకంజ అప్పటి నుంచి ఆ గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ చైనా బాగా పికప్ అయింది. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకని ఇప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చైనా మనకంటే చాలా ముందంజలో ఉంది. ఆ విషయంలో మనం కూడా కొంత కొన్ని విషయాలు అక్కడి నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలు, అన్నిట్లో కాదు. ఓకే, ఇక జర్మనీ ఎకానమీ విషయానికి వద్దాం. జర్మనీ ఎకానమీ $4.6 ట్రిలియన్ ఎకానమీ జర్మనీ. సో పెద్ద తేడా లేదు. 4.6కి 4.2కి పెద్ద తేడా లేదు, పెద్ద వ్యత్యాసం లేదు. అందుకనే చాలామంది ఎకనామిస్టులు, ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 సంవత్సరం కానీ లేకపోతే 2028 మొదటి భాగంలో కానీ 3వ స్థానంలో 3వ బలమైనటువంటి ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందనడంలో ఏమాత్రం మనకి సర్ప్రైజ్, అతిశయోక్తి ఏమీ లేదు. ఇక మిగతా విషయాలు చూద్దాం. భారత్ ఎందుకు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అంటే కనుక జీడిపి వృద్ధి రేటు చాలా కన్సిస్టెంట్గా కనిపిస్తోంది. సరాసరి మనం చూస్తే 6% నుంచి 7% నమోదవుతూ ఉంది. కొన్ని త్రైమాసికాల్లో చూస్తే, క్వార్టర్లీ చూసుకుంటే 8.2% కూడా నమోదైంది. ఇది ఐఎంఎఫ్ చెప్పింది, వరల్డ్ బ్యాంక్ చెప్పింది, మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా. జీడిపి విషయంలో మిగిలిన జీడిపి గ్రోత్ రేటు విషయంలో అమెరికా కంటే, చైనా కంటే, బ్రెజిల్ కంటే, ఈ టాప్ 5 దేశాలు, రష్యా కంటే కూడా మన భారత్ గ్రోత్ రేట్ చాలా వ్యత్యాసం ఉంది, చాలా ముందంజలో ఉంది. ఎందుకంటే కరోనా లాంటి అతిపెద్ద క్రైసిస్, ఎవరు ఊహించినటువంటి విపత్తు తర్వాత చాలా ఫాస్ట్గా రికవర్ అయినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. అది ఇక్కడ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే ఆ క్రెడిట్. డెఫినెట్గా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, జిఎస్టీ విషయంలో కానివ్వండి, లేకపోతే పెద్ద నోట్ల రద్దు విషయం కానివ్వండి,
ఈ పాలసీస్ విషయంలో కానివ్వండి కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఆ సంస్కరణల్ని అమలు చేయడం ద్వారా ఈ రోజున ఈ స్థాయికి భారత్ చేరుకోగలిగింది. జపాన్ ఎందుకు వెనకబడింది అంటే కనుక ప్రధానంగా ఒక 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, జపాన్కి కానీ చైనాకి కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే వృద్ధుల జనాభా పెరిగిపోతుంది ఆయా దేశాల్లో. చైనాకి అదే ప్రాబ్లం, జపాన్కి కూడా అదే ప్రాబ్లం. మరికొన్ని సౌత్ కొరియా లాంటి దేశాలకు కూడా అదే సమస్య ఉంది. అక్కడ యువత జనాభా తగ్గిపోతుంది. అందుకని ఇప్పుడు చైనా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి జనాభా పెంచుకోండి, పిల్లల కనండి అని చెప్పి చైనా ఎంకరేజ్ చేస్తుంది. ఒకప్పుడు దానికి పరిస్థితి భిన్నంగా ఉండేది. సో ఇప్పుడు దానికి భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధులతో నిండిపోతుంది దేశం అంతా కూడా. తద్వారా మరొక కొన్ని రోజుల్లో అంతరించే దిశగా వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం ఏ దేశానికైనా కూడా. అది జపాన్కి కూడా ఆ ప్రాబ్లం ఉంది. తర్వాత జపాన్ కరెన్సీ యెన్, మనకి రూపాయి, జపాన్కి యెన్ అంటారు. ఆ యెన్ కరెన్సీ వాల్యూ కూడా తగ్గుతూ ఉండడం అనేది మరొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. గ్రోత్ రేట్ కూడా, జీడిపి గ్రోత్ రేట్ కూడా జపాన్ది తగ్గిపోతూ ఉంది. ఈ 3 కారణాల వలన జపాన్ యొక్క వృద్ధి రేటు నెమ్మదించింది. జపాన్ వెనక్కి నెట్టి భారత్ ముందుకు వెళ్ళగలిగింది. ఇక భారత్ ఇందాక మనం చెప్పినట్టుగా ఏ విషయాలు భారత్ని ఈ స్థాయికి చేర్చాయంటే కనుక డొమెస్టిక్ కన్జంప్షన్ బాగా పెరిగింది. మన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తుల్ని మన దేశ ప్రజలే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని డొమెస్టిక్ కన్జంప్షన్ అంటారు. అది బాగా పెరిగింది గడిచిన దశాబ్ద కాలంలో. డిజిటలైజేషన్, యూపీఐ, మనం తయారు చేసినటువంటి యూపీఐని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇవాళ ఉపయోగిస్తూ ఉన్నాయి. డిజిటలైజేషన్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హైవేలు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో, అలాగే వెనుకబడినటువంటి చాలా ప్రాంతాలు. గతంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, ముఖ్యంగా చైనాకి బోర్డర్ ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కానీ, ఇండో చైనా బోర్డర్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత్ డెవలప్ చేయకూడదు. డెవలప్ చేస్తే అది చైనాకి కోపాన్ని తెప్పిస్తుంది, మళ్ళీ మనపై యుద్ధానికి వచ్చినా వస్తారు కాబట్టి మనం ఆ పని చేయకూడదని చెప్పి చాలా ఓపెన్గానే పార్లమెంట్లోనే చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అలా లేదు. వాడికి కోపం వస్తే మనకేంటి, కోపం రాకపోతే మనకేంటి, మన భూభాగాన్ని మనం డెవలప్ చేసుకుందామని చెప్పి పర్టికులర్గా బోర్డర్ రాష్ట్రాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కొన్ని కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఈరోజు ఖర్చు పెడుతుంది. అది హైవేలు కానివ్వండి, రైల్వే ట్రాక్స్ నిర్మాణాలు కానివ్వండి, నార్మల్ రోడ్లు కానివ్వండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చాలా గడిచిన 50 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే, లాస్ట్ 10-11 ఇయర్స్లో జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక ఎత్తు. ఇది కూడా ఎకానమీ డెవలప్ కావడానికి, అభివృద్ధి కావడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక స్లోగన్ తీసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, తయారీ రంగం ఇక్కడే తయారు చేయండి, వీలైనంత వరకు స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగిద్దాం, విదేశీ ఉత్పత్తులని వినియోగాన్ని తగ్గిద్దాం. పూర్తిగా ఒకేసారి తగ్గించడం సాధ్యం కాదు, ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఉంది, దానికి కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఒకటే గవర్నమెంట్ క్యాంపెయిన్ ఏం రన్ చేస్తుందంటే మేక్ ఇన్ ఇండియా, ఇక్కడ మనం తయారు చేసినటువంటి, మన దేశ కంపెనీలు తయారు చేసినటువంటి ఉత్పత్తులనే మనం ఉపయోగిద్దామని చెప్పి మేక్ ఇన్ ఇండియా అటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్. ఇక్కడ తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మన దేశ ప్రజలు ఉపయోగించడం మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఈ రోజున ఎగుమతి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రక్షణ రంగమే తీసుకుందాం. ఒకప్పుడు రక్షణ రంగంలో భారత్ పరిస్థితి ఎలా ఉండేదంటే, ప్రతిదానికి కూడా ఇటు రష్యా పైనో, ఫ్రాన్స్ పైననో, లేకపోతే అమెరికా మీదనో, ఇజ్రాయిల్ నుంచో ఎక్కడో ఒక చోట ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చిన్న చిన్న విషయాల్లో కూడా. కానీ ఈ రోజున పూర్తిగా డిపెండెన్సీ తగ్గిపోయిందని నేను చెప్పను. ఇంకా ఇప్పటికీ కూడా డిపెండెన్సీ ఉన్నది. ఇప్పటికి కూడా మనం రష్యా పైన, కొన్ని అమెరికా పైన కొన్ని మనం ఇప్పటికీ దిగుమతి చేసుకుంటాం. ముఖ్యంగా ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర లేదు, ఇప్పటికి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. కానీ కంపేర్ చేసుకుంటే కంపారిటివ్లీ గడిచిన దశాబ్ద కాలంలో చాలా విషయాల్లో భారత్ పురోగతి సాధించింది. డిఆర్డిఓ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజున బ్రహ్మోస్ను కొనడానికి చాలా దేశాలు ప్రపంచంలో ఆసక్తి చూపిస్తున్నాయి. మన దుబాయ్ ఎయిర్ షోలో చాలా పెద్ద ఎత్తున దానికి ఎంక్వైరీస్ వచ్చాయి. బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, ఇంకా మరికొన్ని మన డిఫెన్స్ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. మన డొమెస్టిక్ కన్జంప్షన్తో పాటు, మన సైన్యం అవసరాలు తీర్చడంతో పాటు ఈ రోజున ప్రపంచంలో భారత డిఫెన్స్ ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతోంది. వేరేజ్ మరొక పక్క చైనా విషయంలో ఏం జరుగుతోందంటే, మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రపంచం ముందు చైనా ఎక్స్పోజ్ అయిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ ఉపయోగించినటువంటి వెపన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు చైనా నుంచి తెచ్చుకున్నవే. ఒకటి చైనా, డ్రోన్ల విషయంలో టర్కీ హెల్ప్ చేసింది. బట్ ఏవి కూడా మనల్ని భారత్ యొక్క టార్గెట్లని, వాళ్ళు చేసినటువంటి ప్రయోగించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మన భారత్లో ఉన్నటువంటి టార్గెట్స్ని కొట్టలేకపోయింది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంత అద్భుతంగా పనిచేసింది. తద్వారా ఏమైందంటే, ఓకే, చైనా డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయన్న విషయం, చైనా డిఫెన్స్ రంగం మార్కెట్ పడిపోయింది చాలా చెప్పాలంటే.
ఆపరేషన్ సింధూర్ తర్వాత అది ప్రపంచం మొత్తం ఎక్స్పోజ్ అయింది. అక్కడి నుంచి అక్కసు మొదలైంది చైనాకి, ఈవెన్ అమెరికా కూడా. F-16 విమానాలు కూడా 1-2 కూలిపోయినాయి. అది కూడా అమెరికాకి కంటగింపుగా ఉంది. సో భారత్ ఇంత శక్తివంతంగా తయారవుతుంది, ఒకటి రక్షణ రంగంలో, ఇంకొకటి ఆర్థిక రంగంలో. సూపర్ పవర్ అయిపోయామంటే కాదు, కానీ ఈరోజు దరిదాపులుగా వెళ్ళగలుగుతున్నాం, వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతున్నాం. సో ఇది డెఫినెట్గా ఈ అగ్రరాజ్యాలు లేకపోతే సూపర్ పవర్ కంట్రీస్ అని చెప్పుకునేటువంటి ఈ రాజ్యాలకి, ఈ కంట్రీస్కి నచ్చడం లేదు. అందుకే అడ్డుపుల్లలు వేస్తూ ఉంటే రకరకాలుగా భారత్ని అభివృద్ధిని అడ్డుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ మన మీద గుసుగొల్పడము, ఇంకొక రకాలుగా బంగ్లాదేశ్ని మన మీదకి అక్కడ అస్థిరత సృష్టించడం, ఇవన్నీ కూడా రకరకాల ప్రయత్నాలు అమెరికా చేస్తుంది, ఇంకో పక్క చైనా కూడా చేస్తుంది. ఇది కొత్త ఏం కాదు, ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైంది. ఇంకొక కారణం ఏంటి, భారత్ ఎకానమీ ఈ రోజున 4th ప్లేస్లో నిలవడానికంటే ఐటీ రంగంలో మన భారతీయులు విదేశాల్లో ఎక్కువగా అమెరికాలో పనిచేస్తున్నటువంటి ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెషనల్స్ ఇంక ఏ దేశంలోనూ కూడా ఉండరు. అంత ఎక్కువ మంది, అంటే స్కిల్డ్ లేబర్ చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ ఎఫిషియన్సీతో పనిచేస్తారు మన ఐటీ ప్రొఫెషనల్స్ అనే ఒక పేరు ఉంది. అందుకనే ఎక్కడా లేనటువంటి డిమాండ్ మన భారతీయ ఐటీ ఎక్స్పోర్ట్స్కి ఉంది. ఈ సేవల రంగం, ఐటీ సేవల రంగం సర్వీసెస్ని కూడా ఎక్కువగా మనం భారత్ ఎగుమతి చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ కానీ మ్యాన్ పవర్ కానీ విదేశాల్లో పనిచేస్తున్నారు. తద్వారా కూడా అది కూడా ఆ కారణం కూడా మనం ఎకానమీ డెవలప్ కావడానికి అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక పెద్ద రాజ్యాలు, అగ్రరాజ్యాలు అనుకున్నటువంటి అమెరికాకి కానీ, చైనాకి కానీ, లేదా యూరోప్లో కొన్ని కంట్రీస్కి కానీ ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అమెరికా కూడా యాజ్ ఆఫ్ నౌ ఈ రోజున నెంబర్ 1 ఎకానమీ. కానీ అమెరికాలో చాలా అంతర్గత సమస్యలు, ఇందాక నేను చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ విషయాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాలసీ చేంజెస్ చాలా తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో. టారిఫ్ల పేరుతో టారిఫ్ని ఒక వెపన్ లాగా వాడడం మొదలుపెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అది దీర్ఘకాలికంగా అమెరికాకు చాలా నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పి సొంత పార్టీ వాళ్ళు చెప్తున్నారు, బయట డెమోక్రాట్లు చెప్తున్నారు, రిపబ్లికన్లు చెప్తున్నారు, లా మేకర్స్ చెప్తున్నారు, కోర్టులు ముట్టికాయలు వేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ట్రంప్ తన పద్ధతి మార్చుకోవడం లేదు. ఇవన్నీ కూడా అమెరికాకి పెద్ద గుదిబండలాగా మారే అవకాశం ఉంది. ఎప్పటికిప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ లేకపోయినప్పుడు కూడా గ్రాడ్యువల్గా స్లో పాయిజన్ లాగా అమెరికా ఆర్థిక రంగం కుదేలైపోతుంది, డాలర్ వినియోగం తగ్గిపోతుంది. బ్రిక్స్ కంట్రీస్ కానీ ప్రపంచంలోని చాలా దేశాలు ఈ రోజున డాలర్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించేస్తున్నాయి. డాలర్కి బదులు బంగారాన్ని సేవ్ చేసుకుంటున్నారు, బంగారాన్ని కొనుక్కుంటున్నారు. సో ఇది అమెరికాకి చాలా పెద్ద ఒక థ్రెటనింగ్, ఒక హెచ్చరికలాగా మనం చెప్పుకోవచ్చు. ఇది అమెరికాకి ఈ రోజున అప్పులు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, $37 ట్రిలియన్ అప్పు ఈరోజు అమెరికా నెత్తి మీద ఉంది. సో బయటికి చాలా మేడిపండులాగా కనబడుతుంది, కానీ లోపల అమెరికాకి చాలా అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ చైనా విషయానికి వద్దాం. చైనాలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అంతర్గత సంక్షోభాలు చాలా ఉన్నాయి చైనాకి కూడా. అలాగే పాపులేషన్ విషయంలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది, యువత జనాభా తగ్గిపోతుంది. అది చైనాకి మరొక పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ఇక యూరోప్లో కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. జపాన్లో కూడా అదే విధమైనటువంటి సమస్య ఉంది. ఈ చొరబాటుదారుల సమస్యతోటి అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇన్ఫిల్ట్రేటర్స్ అనుకోవచ్చు, ఎక్కడో రకరకాల కారణాలతో అక్కడికి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు ఈ రోజున అక్కడున్నటువంటి స్థానిక జనాభాని, స్థానిక ప్రజల్ని వెళ్ళగొట్టేయడము, లేకపోతే ఒక నిర్ణయాత్మక శక్తిగా మారిపోయారు. యూరోప్లో, ఫ్రాన్స్లో కానీ, బ్రిటన్లో కానీ, ఇంకా కొన్ని యూరోప్ కంట్రీస్లో అదే పరిస్థితి కనబడుతోంది. జపాన్లో మరొక రకమైన సమస్య నేను చెప్పినట్టుగా. వేరేజ్ భారత్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఈ 3 దేశాలు యూరోప్, అమెరికా, చైనాతో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు భారత్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక, ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ యువత కలిగినటువంటి దేశం ఏంటంటే భారత్. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు, ఆ హ్యూమన్ రిసోర్సెస్ని కరెక్ట్గా క్యాపిటలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా అద్భుతాలు చేయగలుగుతారు మన దేశ ప్రజలు. అందులో ఏం సందేహం లేదు, మొహమాట లేదు. కాకపోతే కన్సిస్టెంట్ ఎఫర్ట్ కావాలి, కన్సిస్టెంట్ ఒక ప్రాపర్ పాలసీస్ కావాలి, దానికి అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ కూడా కావాలి. అప్పుడు డెఫినెట్గా వండర్స్ క్రియేట్ చేయగలుగుతుంది భారత్. అది నెంబర్ 1 అడ్వాంటేజ్. సగటు వయసు కూడా 30 ఏళ్ళ లోపే ఉంది. 30 ఏళ్ళ లోపు ఉన్నవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ కూడా భారత్కి అడ్వాంటేజెస్గా మనము చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా IMF ఇది కేవలం రాత్రికి రాత్రి జరిగిందా ఈ గ్రోత్ అంటే డెఫినెట్గా కాదు. 2014 తర్వాత జరిగినటువంటి కొన్ని ఆర్థిక సంస్కరణలు, కొన్ని పాలసీ మార్పులు, వీటన్నిటి కారణంగా ఈ 10-11 సంవత్సరాల్లో వచ్చినటువంటి పురోగతిగా మనం చెప్పుకోవచ్చు. చెబుతున్నటువంటిది ఏంటంటే 3వ స్థానం చేరుకోవడానికి భారత్కి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మినిమం 2028, మ్యాక్సిమం 2030 నాటికల్లా భారత్ 3rd పొజిషన్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ నెంబర్ 2, నెంబర్ 1 చేరుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. బట్ ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే లీడర్షిప్ చేంజ్ అయితే మళ్ళీ పాలసీస్ మారుతాయి. డెఫినెట్గా న్యాచురల్లీ డ్రైవర్ మారినప్పుడు ఆటోమేటిక్గా మన డెస్టినేషన్ కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దో
డెవలప్మెంట్ అనేది కొన్ని సంవత్సరాల తరబడి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఈ పాలసీస్ తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా డెఫినెట్గా మళ్ళీ విదేశీ శక్తుల ప్రమేయం ఉంటుంది. ఇప్పటికి 11 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ రిజల్ట్ కనిపించింది. మళ్ళీ ఏమైనా నెక్స్ట్ టైం మళ్ళీ ఎన్నికల్లో అధికారం మారి ఇంకొక ప్రభుత్వం ఏదైనా వస్తే మళ్ళీ ఇదే గ్రోత్ రేట్ ఉంటుందంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. డెఫినెట్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అది భారత ప్రజలు నిర్ణయించుకోవాలి, ఓటర్లు నిర్ణయించుకోవాలి, అది వేరే సబ్జెక్ట్. బట్ ఓవరాల్గా 2030 నాటికి భారత్ $7 ట్రిలియన్ ఎకానమీగా అవతరిస్తుంది అనేది ఇప్పటికీ IMF అంచనా వేస్తోంది. మరి అది నిజం కావాలి, ఇంకా అంతకంటే ముందుగానే ఆ టార్గెట్ చేరుకోవాలని మనం కోరుకుందాం. ఇది కేవలం ఆర్థిక విజయం కాదు, డెఫినెట్గా 140 కోట్ల మంది ఒక భారతీయుల శ్రమకు దక్కినటువంటి గౌరవంగా మనం చూడాలి. ప్రభుత్వ కృషిని కూడా మనం ఇక్కడ అభినందించాలి. మొత్తం ఓవర్ నైట్లో మారిపోయింది, అంత అద్భుతంగా ఉందని చెప్పడం, ఇప్పటికీ కూడా భారత్లో సమస్యలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఈ రోజున భారత్ పయనిస్తోంది, నో డౌట్. సో చివరిగా ఒక స్లోగన్ చెప్పుకోవచ్చు, ఇది నయా భారత్, ఒకప్పటి భారత్ కాదు. ఇండియా ఈజ్ రైజింగ్ అనుకోవచ్చు, లేదా భారత్ ఈజ్ రైజింగ్, భారత్ ఈజ్ రోరింగ్, గర్జిస్తోంది అంతర్జాతీయ వేదికలపైన. భారత్ని ప్రపంచ దేశాలు చూసేటువంటి దృష్టికోణం మారింది. ఎక్కడ ఏ సమస్యలు, ఏ అంతర్జాతీయ సదస్సులకు హాజరైనా కూడా భారత ప్రధానిని కానీ లేకపోతే భారత్ నుంచి వెళ్ళేటువంటి ప్రతినిధులు కానీ చూసేటువంటి దృష్టికోణం మారింది, ప్రయారిటీ మారింది. సో అది గడిచిన 11 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు. అందుకని భారత్ ఈజ్ రైజింగ్ అని అంటున్నాను, భారత్ ఈజ్ రోరింగ్ అని అంటున్నాను, భారత్ అన్స్టాపబుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఇంకా రాబోయే రోజుల్లో మరింత శక్తివంతం కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ యొక్క అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జీడిపి గ్రోత్ రేట్ విషయంలో కానీ, ఎకానమీ విషయంలో కానీ మనం ఇంకా వడివడిగా అడుగులు ముందుకు పడాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ప్రభుత్వం ఇంకా ఎలాంటి కొత్త పాలసీస్ని తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.